ఎగ్జాక్ట్గా నిన్నటి నుంచి ఒక న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో రాజీనామా చేసేసి నెక్స్ట్ విజయమ్మ గారిని నిలబెట్టొచ్చు అన్న ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అది ఎంతవరకు నిజం ఉంది ఇందులో? అది జరగకపోవచ్చు, ఎందుకంటే అతను పారిపోయాడు అంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా 10 మందిని కాపాడుకోవాలా, ఆయన ఉండాలా, ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నాడు, అది వచ్చే పరిస్థితి లేదు. అయినా కానీ ప్రజల తరపున ఆయన అసెంబ్లీలో పోరాడాల్సిందే, బడ్జెట్ సమావేశంలో పాల్గొనాల్సిందే. వస్తారంటారా అసెంబ్లీకి? రావాల్సిందే. రాకపోతే జనం ఇక మర్చిపోతారు, ఈ పార్టీ ఉండదు. ఇప్పుడు ప్రజలండి, మీరు కాదు అనుకున్నారు, సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు. మీరు సంక్షేమం అంటే బటన్ నొక్కటం, అంతే. అభివృద్ధిని మర్చిపోయారు. 10,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయింది మర్చిపోయారు. మద్యం ఏర్లో పారుతుంది, కల్తీ మద్యం ద్వారా ఊపిరితిత్తులు పడే వేలాది మంది చచ్చిపోయారు. చివరికి జాబ్ క్యాలెండర్ లేదు. తీర ప్రాంతం 1000 కిలోమీటర్లు దాదాపుగా ఉండి పరిశ్రమలు తేలేకపోయారు. పట్టుమని 10 ఐటీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో, మనకి హైదరాబాద్లోనే ఉన్నాయి 2500 ఐటీ కంపెనీలు ఉన్నాయి, బెంగళూరులో 3000 ఉన్నాయి, చెన్నైలో 2500 ఉన్నాయి. మరి పట్టుమని 10 ఐటీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు అంటే ఏం చేసినట్టు 5 సంవత్సరాల్లో? బటన్ నొక్కారు సార్, అంతే. బటన్ నొక్కారు. సంక్షేమం మాటను అభివృద్ధిని మర్చారు. ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. అద్భుతమైన పరిపాలన 1 మంత్లోనే మనం చూసాం. ఎక్కడో పిఠాపురం రివ్యూ చూడండి. పిఠాపురంలో ఆయన ఉండడన్నారు కదా, ఆయన 3.5 ఎకరాల పొలం తీసుకున్నాడు కదా. ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళంతా? ఏం చెప్తారు? సినిమాల్లోకి వెళ్ళిపోతారు, నమ్మి మీరు ఓట్లు వేసినా కూడా ప్రయోజనం లేదని. ఏమండి, ఇప్పుడు కీలకమైన పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీలు పొట్టుగొమ్మలు ఈ దేశానికి, గ్రామాలు పొట్టుగొమ్మలాగా ఉండాలి. గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామీణ ప్రతి ఇంటికి మంచినీరు పథకం అంతా ఆయన చేతిలో ఉంది. పంచాయతీరాజ్ కీలకమైనది ఆయన చేతిలో ఉంది. అడవులు సంరక్షించే బాధ్యత పవన్ కళ్యాణ్. తర్వాత అడవులతో పాటు పర్యావరణం ఆయనే. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అతనే. ఇన్ని శాఖల మీద ఇంత మంచి సమర్థవంతంగా 1 మంత్లోనే చూస్తున్నాడంటే ఇంకా చూడండి. ఎక్కడైతే పట్టుంది, ఆయనకి ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ శాఖలను ఎంచుకున్నారు కదా సార్ ఎక్కువగా. అంతే కదా. ఆయనకి ఎక్కడ ఏమంటారు, ఏది చేస్తే రాష్ట్రం కొంచెం అభివృద్ధిలోకి వస్తుంది అన్న ఆలోచనతోనే మెయిన్ పట్టణాల ఏమంటారు గ్రామాల మీద ఫోకస్గా ఎక్కువ ఉన్నారేమో కదా సార్. ఓకే, గ్రామాలు దేశానికి పొట్టుగొమ్మలు అని చెప్పి ఆ రోజు మహాత్మా గాంధీ అన్నారు. మరి గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అంతే కదండి, ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మరల్చినప్పుడు, విధ్వంసమైన పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలు ఈ విధంగా తీర్పిస్తారు. ఏదైనా అండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాకుండా ఈ దేశ రాజకీయాల్లో ఒక వ్యక్తి రేపటి రోజు, నేను ఈరోజు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో పవన్ కళ్యాణ్ ఒక పేజీ ఉంటుంది. ఎలా ఎదిగాడు, ఎలా స్వయం కృషితో ఎదిగాడు, ఎలా వాళ్ళ అన్నగారి నుంచి నేర్చుకున్నాడు, ఇటువంటి నేటి తరానికి ఎలా స్ఫూర్తిగా పొందాడు అనేది లైక్ ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ డెఫినెట్గా ఉంటుంది అయింది. అంటే ఇంకా ముందు సార్, యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా మీరు ప్రతిదీ అనాలిసిస్ చేస్తుంటారు కాబట్టి ముందు ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుంది, వేటి మీద ఎక్కువగా ఫోకస్గా ఉండబోతున్నారు ఏంటి అనేది ఒక చిన్న మాట చెప్పగలరు? డెఫినెట్ అండి. ఇప్పుడు ముఖ్యంగా ఉపాధి మెగా డిఎస్సి చేస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేయలా. వీళ్ళు రాగానే 16,700 పోస్టులు సంతకం పెట్టేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2 మీద కూడా ఫైల్స్ పుటప్ చేస్తున్నారు. ముందు తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చింది. ఆ నీళ్లు చాలా ఇబ్బందులు గురైనాయి. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పర్సంటేజ్లకే పరిమితం అయిపోయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు మనం చూసాం. ఏటీఎంలు కొడుతున్నారని ఆ పార్టీలు అంటారు. నిధులు దారి మరలి, నియామకాలు అసలు ఊసేలేదు. అందువల్ల ప్రగతి భవన్కి పరిమితం అయిపోయి అధికారం కోల్పోయింది. సేమ్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ నియామకాలు లేకపోవటం. ముఖ్యంగా స్కిల్ సైన్సెస్ అని పవన్ గారి కాన్సెప్టే. చదువుకొని బీటెక్ చదువుకొని బీఏ చదివినా వాళ్ళకి చదివినకి తగ్గట్టుగా ఉద్యోగాలు లేనప్పుడు ఏదైనా టెక్నాలజీ కోర్సులు చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ముందు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. నిన్నగాక మొన్న భారత్ రిఫైనరీ, భారత పెట్రోలియం కార్పొరేషన్ అది ఒకటి రాబోస్తుంది. దానివల్ల 4 సంవత్సరాలు 60,000 కోట్ల పెట్టుబడులు పెడుతూ అది పూర్తి చేస్తారు. దానివల్ల వేలాది మందికి ఉపాధి ఉంటుంది. అది మచిలీపట్నంలో పెట్టాలా లేకపోతే కాకినాడ సెజ్లో పిఠాపురం పరిధిలో పెట్టాలనేది డిస్కషన్ జరుగుతుంది. అది గుజరాత్లో ఎక్కడో ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా మోదీ గారిని, అమిత్ షా గారిని, హర్దీప్ సింగ్ పెట్రోలియం వాళ్ళందరినీ ఒప్పించి ఆంధ్రప్రదేశ్ తీసుకురాబోతున్నారు ప్రాజెక్టు. ఆ రిఫైనరీ వస్తే వాళ్ళకి కావాల్సిన 2-3 వేల ఎకరాలు మన వాళ్ళు ఇస్తారు. 4 సంవత్సరాల్లో 60,000 కోట్ల ఖర్చుతో అది చేస్తే కనుక వేలాది మందికి ఉపాధి అవుతుంది. అటువంటి పరిశ్రమలు తెస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హైదరాబాద్ని రూపశిల్పి,
ఐటీ కంపెనీలు తీసుకొస్తాడు. పోలవరం ఆంధ్రుల జీవనాడి పూర్తి కాల దానికి అమెరికా నుంచి, రష్యా నుంచి, కెనడా నుంచి ఇంజనీర్లు తీసుకొచ్చి ఎలా చేయాలనేది చూస్తున్నారు. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ పూర్తి చేస్తారు. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా ఈ కూటమికి సవాల్ ఏంటంటే 10.5 లక్షల కోట్ల అప్పు. ఎలా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి? ఇంత 5 సంవత్సరాలు చేసిన విధ్వంసకర పరిపాలన ఏ విధంగా ఓవర్కమ్ అయ్యాలంటే కొద్ది టైం పట్టింది. అంత ఈజీ కాదు. తలక ఇప్పుడు సజ్జల రామకృష్ణారాయణ ఏదో మీరు ఇచ్చిన వాగ్దానం నిర్వర్తించకపోతే ఊరుకోమంటాడు. ఏం చేస్తాడు ఆయన? సకల శాఖ మంత్రి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని వాళ్ళ పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు. చాలా మంది అన్నారు ఆయన ఆలోచన విధానం. ఆయన కలవాలా, ఎవరే మంత్రి మాట్లాడాలని ఆయనే. పోలీసు వ్యవస్థ ట్రాన్స్ఫర్స్ సజ్జల రామకృష్ణ, వాళ్ళ కొడుకు భార్గవ్ సోషల్ మీడియా. ఓకేనా? 2 ధనంజయ రెడ్డి, ఎవరిని ఎమ్మెల్యేలే జక్కంపూడి రాజాలంటే చెప్తున్నారు. మేము కలవటానికి ఉదయం నుంచి సాయం దాకా అయ్యేదండి ధనంజయ రెడ్డి. 3 ఈయన విజయసాయి రెడ్డి. 4 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏంటండి వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? ఈ 5గురు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ చేరి ఆయన చుట్టూ లేరుగా ఫామ్ అయిపోయి ఏం చేసినట్టు? ఏమంటారు సార్, ఒక మహారాజుని కలవాలంటే ఒక 5 మంది మంత్రులు అని రాజ్యసభలో పెట్టుకొని ఉంటారు కదా, అలా ఉంది సార్ వీళ్ళ పరిపాలన. అదే రాజు దగ్గర వరకు సమస్యలు పోలేదో లేకపోతే ఏంటి అనేదే అర్థం కాని విషయం. ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం కోల్పోయారు. ఒక్క ఛాన్స్ అన్న అవకాశాన్ని అయితే కోల్పోయారు. ఇప్పుడు వీళ్ళకి కూటమికి ఇచ్చారు, మంచి మెజార్టీ ఇచ్చారు. రాష్ట్రాల అవసరం సెంట్రల్కి ఉంది. మోదీ గారు పవన్ని నమ్ముతాడు, చంద్రబాబుని నమ్ముతాడు. కాబట్టి ఈ పొత్తులో భాగంగా ఈ కూటమికి చాలా ఇబ్బందులు ఉంది. ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వాలి, పోలవరం పూర్తి కావాలని నిధులు ఇవ్వాలి, రాజధాని అమరావతి పూర్తి కావాలని నిధులు రావాలి సెంట్రల్ నుంచి. పెద్ద మనసు చేసుకొని స్పెషల్ స్టేటస్ ఇగిపోయిన స్పెషల్ ప్యాకేజ్ అనేది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే, తప్పకుండా. అది ఇచ్చినప్పుడు ఈ ఓవర్కమ్ అయ్యి ఈ అప్పుల నుంచి బయటపడి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ పోలవరం కానీ మిగతావన్నీ కూడా పూర్తి అవ్వడం జరుగుతుంది. అవునండి.